రెండవ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 26వ వచనంలో చదివినట్టయితే, అంతటి ఇజ్రాయేలు రాజు పట్టణ ప్రాకారముల మీద సంసారము చేయగా ఒక స్త్రీ రాజును చూసి, రాజు అయిన నా ఏలినవాడా, సహాయం చేయమని కేకలు వేయట విని, యెహోవా నీకు సహాయం చేయనిది నేను ఎక్కడ నుండి నీకు సహాయం చేయుదును? నుండి అయినను ద్రాక్షారస గానుగల నుండి అయినను దేనినైనను ఇచ్చి సహాయము చేయి వల్లపడదని చెప్పి, నీ విచారమునకు కారణమేమని అడగగా, అది ఈ స్త్రీ నన్ను చూసి, నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మా బిడ్డను భక్షించుదుమని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకొని తింటిమి. అయితే మర్నాటి యందు నేను దాన్ని చూసి, నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగి తిని గాని అది తన బిడ్డను దాచిపెట్టినని చెప్పెను. రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను చుట్టుకొని ఇంకా ప్రాకారం మీద నడిచిపోవచ్చుండగా జనులు అతనిని తేరి చూచినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనెపట్ట కనబడెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమె ఇక్కడ ఇద్దరు స్త్రీలు ఉన్నారు. ఎవరు? ఇద్దరు స్త్రీలు ఉన్నారు. ఈ ఇద్దరు ఆలోచనలు చూడండి. మనకు ఇంకా ఇద్దరు స్త్రీలను చూసినట్లయితే ఈ సేమ్ ఇదే ఆలోచనలు కలిగిన స్త్రీలు సొలొమోను రాజు ఉన్న సమయాలలో కూడా ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా వేశ్యలు. తర్వాత ఇద్దరు బిడ్డలు కనడం, వాళ్ళిద్దరు బిడ్డలు కని తర్వాత వాళ్ళు ఒక బిడ్డనేమో ఒక తల్లి చంపుకుంటుంది. చంపుకున్న తర్వాత ఆ బిడ్డను తీసుకొని వెళ్ళి ఇంకొక తల్లి దగ్గర పనబెట్టి, బ్రతికి ఉన్న బిడ్డను తీసుకొచ్చి మా పక్కలో పనబెట్టుకుంటుంది. తర్వాత రాజు సొలొమోను దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా నా బిడ్డను తీసుకున్నదని ఒక ఆమె, లేదు నా బిడ్డను ఆమె తీసుకుందని ఒక ఆమె బిడ్డను చంపుకుందని ఒక ఆమె అంటే, లేదు నా బిడ్డ బ్రతికి ఉన్న బిడ్డ నా బిడ్డ అని ఇద్దరు ఒకరికి ఒకరు పోటీలు పడతారు. అప్పుడు రాజుగారు ఏం చెప్పాడు? సొలొమోను ఏం చెప్పాడు? ఆ బిడ్డ అంటే 2 భాగాలు చేయమన్నాడు. ఒక భాగమేమో ఒక తల్లికి, ఒక భాగమేమో ఇంకొక తల్లికి ఇమ్మన్నాడు. ఎప్పుడైతే ఆ బిడ్డను 2 భాగాలు చేసి ఒక తల్లికి ఒక భాగం ఏ తల్లికి ఇమ్మన్నాడు, అప్పుడు తన ఏ బిడ్డ అయితే బ్రతికుందో ఆ బిడ్డ తల్లి ఏమన్నది, అయ్యా ఆ బిడ్డను చంపద్దు, ఆ బిడ్డను ఆమెకి ఇచ్చి ఉన్ని నాకు వద్దులే అన్నది. తన బిడ్డను చంపుకున్నామేమన్నది, 2 భాగాలు చేసేసారో ఒక భాగం ఇచ్చేయమన్నది. ఎందుకంటే ఆమెకి బిడ్డ ఆల్రెడీ చనిపోయాడు, ఈ బిడ్డ లేకపోయినా నష్టం ఏమి ఉండదు కాబట్టి అందుకే 2 భాగాలు చేయండి, అలాగే చేయండి అన్నది. అయితే సొలొమోను వారి ఆలోచనలు, వారి మాటలు విన్నాడో అప్పుడు అర్థమైంది ఏంటంటే, చనిపోయిన బిడ్డ తల్లికి బిడ్డలంటే అంత ప్రేమ కనిపించలా. ఎందుకంటే ఈ బిడ్డనైనా 2 భాగాలు చేసి చెరసగం ఇమ్మంటుందంటే తల్లి ఎవరు కూడా ఆ మాట అనదు. ఎందుకంటే నా బిడ్డ బ్రతికి ఉంటే ఏడో ఒక చోటైనా బాగున్నాడు కదా అని ఆలోచన చేస్తుంది తప్ప చనిపోతే చనిపోని లేని ఆలోచన చెయ్యదు. కాబట్టి ఈమె 2 భాగాలు చేయమంటుంది. ఆమె ఏమో నా బిడ్డను మాత్రం చంపదయా, ఆమెకే ఇచ్చేయండి నాకు లేకుంటే పోని అన్నది. అప్పుడు అర్థమైంది, అయ్యో తన బిడ్డను చంపుకోలేక ఈమె మాట మాట్లాడిందంటే ఈమె సొంత బిడ్డనే అని ఆలోచన చేసి తీసుకొని వెళ్ళి మళ్ళీ అయితే ఇక్కడ కూడా 2 స్త్రీలు ఉన్నారు. ఈ 2 స్త్రీలు కూడా వీళ్ళిద్దరు షోమ్రోనులో ఉన్నారు. ఆ షోమ్రోనును ముట్టడేశాడు సిరియా రాజు అయిన బెన్హదదు. ఈ రాజు ముట్టడేసినప్పుడు బయటికి వెళ్ళి పని చేసుకోవడానికి లేదు, బయటికి వెళ్ళి ఏమైనా ఆహారం కొనకొచ్చుకొని తినేదానికి లేదు. వీళ్ళు ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినా పనులు చేసుకునైనా సంపాదించుకునైనా బ్రతుకుదాం అనుకోవడానికి లేదు. గ్రామంలో నుంచి బయటికి రావడానికి లేదు. ఎందుకంటే ఆ ఊరు చుట్టూ కూడా, ఆ పట్టణం చుట్టూ ముట్టడేస్తున్నారు, బయటికి రావడానికి వీల్లేదు. ఆ సమయాలలో ఇంట్లో ఉన్నవి ఎన్ని రోజులు చేసుకొని తింటారు? వాళ్ళు చాలా రోజులు చేసుకొని తినేదానికి అవకాశం లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని రోజులు చేసుకొని తిన్నారు, లాస్ట్కి ఉన్నవన్నీ కూడా అయిపోయాయి. అప్పుడు ఏం తినాలో వాళ్ళకి అర్థం కాని సమయంలో అప్పుడు అనిపించింది, అరే మనం బయటికి వెళ్ళి మనం వెళ్ళి పని చేసుకొని సంపాదించుకొని తిన్నామంటే అది కూడా అవకాశం లేదు. మన పట్టణంలోనే ఏదైనా చేసుకొని తిన్నామంటే అది ఆ పరిస్థితి కూడా లేదు. ఎలా చేద్దామని ఆలోచన వచ్చినప్పుడు ఈ తల్లులు మాట్లాడుకుంటున్నారు. ఏమని? మన బిడ్డల్ని ఉన్నారు కదా, మన బిడ్డల్ని, ఒక బిడ్డని ఈరోజు వండుకొని తిన్నాం, రేపు ఇంకొక బిడ్డను వండుకొని తిన్నామని మాట్లాడుకున్నారు. ఒకవేళ ఈమంత తెలివైంది కాదేమో. ఒకవేళ తెలివైంది అయితే ఏమని ఉండేది, నా బిడ్డ కావాలంటే రేపు తిందాము, నీ బిడ్డను తీసుకురా అని చెప్పాల్సింది. కానీ ఏమేమన్నది, వాళ్ళందరూ మాట్లాడుకొని నా బిడ్డను తినేద్దాంలే, ఏముంటుంది రేపైనా తినాలి, అదేది ఈ రోజైనా తినాలి కదా, తినేద్దాం అనుకొని త్వరగా తన బిడ్డను తీసుకొచ్చి ఇచ్చింది. దాన్ని ఏమో బాగా అందరూ వండుకొని తిన్నారు.
తన బిడ్డను. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. మనిషి మాంసం మనిషే తినాల్సిన అవసరం వచ్చింది. అయితే అటువంటి పరిస్థితిలో ఉన్న స్త్రీలు వీళ్ళిద్దరు ఆ బిడ్డను తీసుకొచ్చింది, వండుకొని తిన్నారు. మరుసటి రోజు దగ్గరికి వెళ్ళింది. చాలా జ్ఞానవంతురాలు, మంచి తెలివైన ఆమె. ఎప్పుడైతే ఈమె బిడ్డను వండుకొని తిన్నారో ఈమెకి ఇంకా పక్కనున్న ఆమెకి బిడ్డ మీద మమకారం ఎక్కువ పెరిగిపోయింది. అయ్యో నా బిడ్డను కూడా ఇలాగా చేయాలి, నా బిడ్డను కూడా ఇలా వండుకొని తినాలి, నాకు ఎందుకు ఇంత కర్మ పట్టింది, నేను ఎందుకు నా బిడ్డను వండుకొని తినాలి, ఎందుకు నా బిడ్డను నా చేతులలో నేను చంపుకోవాలి అనే ఆలోచన ఈ తల్లికి వచ్చింది. ఈ తల్లికి వచ్చింది కాబట్టే ఈ తల్లి ఏం చేసింది, ఆ బిడ్డ కనిపించకుండా దాచిపెట్టేసింది. ఆమె జ్ఞానవంతురాలు కాకపోతే తన బిడ్డను తీసుకొచ్చి ఇచ్చేస్తుండు. ఏమి ఇచ్చింది కదా ఆల్రెడీ పక్కన ఆమె, ఏమి ఇచ్చినప్పుడు ఆమె కూడా ఇవ్వాలి కదా. కానీ ఆమె తన బిడ్డను దాచిపెట్టుకుంది. జ్ఞానవంతురాలు చూడండి, ఆమె ఎంత తెలివైనామో. అయ్యో నన్ను ఏం చేస్తారో, నా బిడ్డను రేపు ఇస్తానని చెప్పాను కదా, నా బిడ్డను ఒకవేళ దాచి పెడితే నన్ను ఏమైనా అంటారేమో, లేకపోతే నన్ను చంపుతారేమో, నన్ను ఏమైనా చేస్తారేమో అని ఆలోచన ఆమెకు రావాలి. కానీ ఆమెకు ఆ ఆలోచన రాల. ఆమె అనుకుంటుంది, నా బిడ్డను నా బిడ్డను నేను చంపకుండా బ్రతికించుకుంటే ఒకవేళ నన్ను చంపినా కూడా పర్వాలేదు, ఒకవేళ నన్ను చంపైతే చంపేని, నా బిడ్డను బ్రతుకుతాడు కదా నేను చనిపోయినా కూడా అని ఆలోచన ఆమె చేసింది. కాబట్టే తన బిడ్డను దాచిపెట్టేసింది. నీ బిడ్డ ఎక్కడ, నీ బిడ్డను తీసుకోవాలంటే నా బిడ్డ లేడు అన్నది. ఎక్కడ పోయినాడు, ఏమో నాకేం తెలుసు, నా బిడ్డ కనిపించలా అన్నది. అప్పుడు వీళ్ళకి అర్థమైంది, తన బిడ్డను దాచిపెట్టి తన బిడ్డ లేడని చెప్తుంది కదా అని బాధేసి కోపం వచ్చి ఏం చేస్తుంది, రాజు దగ్గరికి వెళ్దాం. రాజు దగ్గరికి వెళ్తే రాజు ఆయన న్యాయం చెప్తాడు కదా. ఆ పట్టణపు ప్రాకారముల మీద సంచారం చేస్తూ ఉన్నాడు. ఒక పెద్ద ప్రాకారం ఉంటే ఆ ప్రాకారం మీద ఆయన సంచారం చేస్తున్నాడు. అక్కడ సంచారం చేస్తుంటే ఒకసారిగా రాజును చూసింది ఈ స్త్రీ. ఆ రాజును చూసి అంటుంది, రాజా అయ్యా, రాజు అయిన ఏలినవాడ సహాయం చేయని కేకలేస్తుంది. దేవుడి మీద ఆధారపడి ఉన్నాడు. కానీ ప్రజలు ఏం చేస్తున్నారు, ప్రజల మీదనే, మనుషుల మీదనే ఆధారం చేసుకొని ఉన్నారు. మనుషుల మీదనే ఇంకొక ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఈ స్త్రీ ఆ రాజుగారిని చూసినప్పుడు అన్నది, నా ఏలినవాడ మాకు సహాయం చేయవా, మాకు సహాయం చేయవా అని కేకలేస్తుంది. కేకలేసినప్పుడు చెప్పాడు, అమ్మా దేవుడు ఏంది, దేవుని వద్ద నుంచి సహాయం రాంది, నా దగ్గర నుంచి సహాయం ఎలా వస్తుంది నీకు? దేవుడే సహాయం చేయాలి తప్ప నేను ఎలా సహాయం చేయగలుగుతాను? నీకు నేను సహాయము చేయలేను కదా. ఎలాగ నీకు సహాయం చేయగలుగుతాను? నేనేమన్నా కళ్ళంలో నుంచి తీసుకొని వచ్చి ధాన్యం నీకు ఇచ్చానా, లేక ద్రాక్ష కాలంలోకి వెళ్ళి ద్రాక్ష రసం తీసుకొచ్చానా? అది కూడా కాదే, అవి కూడా లేవే, నేను ఎలా తీసుకొచ్చి ఇచ్చాను అని చెప్పినప్పుడు అని చెప్పి అడిగాడు, ఎందుకు నువ్వు ఇంత విచారపడుతున్నావు? ఒకవేళ నాకు తెలిసి ఆ గ్రామంలో ఉంటున్న, ఆ సమ్రాన్ పట్టణంలో ఉంటున్న అందరూ అంత విచారపడలేదేమో, ఒకవేళ అందరూ ఇలాగా ఆరాట పడలేదేమో తిండి కోసం, ఒకవేళ అయ్యో చచ్చిపోతాం కదా అని చెప్పేసి ఇంతగా భయపడలేదేమో ఎవరు, లేకపోతే విచారం ఎందుకు నీకు, ఇంత భయం ఎందుకు, ఇంత బాధ ఎందుకు, నువ్వెందుకు ఇంత విచారంలో ఉన్నావు అన్నాడు. ఎందుకంత విచారంలో ఉన్నావు అన్నప్పుడు ఆమె అన్నది, అయ్యా నేను ఇంకొక స్త్రీ ఇద్దరం మాట్లాడుకున్నాం, ఏమని, ఈరోజు నా బిడ్డను చేసుకొని తిన్నాం, రేపు నీ బిడ్డను అంటే వేసుకొని తిన్నామని మాట్లాడుకున్నాం. కానీ నా బిడ్డను ఇచ్చేసానయ్యా, నా బిడ్డను ఇచ్చేసాను, నా బిడ్డను వండుకొని తిన్నాం అందరం. కానీ దాని దగ్గరికి వెళ్ళి నీ బిడ్డను తీసుకొని రా, మనం ఈరోజు వండుకొని తిన్నాం అని అడిగితే ఆమె అంటది, నా బిడ్డ లేడంటుంది, తన బిడ్డను ఎక్కడో దాచిపెట్టేసింది, ఇలా చేసిందయ్యా, ఏంటయ్యా పరిస్థితి అంటుంది. ఆ మాట వినగానే రాజుగారికి ఏమనిపించింది, చాలా బాధేసింది, తన మీద తానకే కోపం వస్తుంది. అంతవరకు దేవుడి మీద దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు సహాయం చేయదే నాకు రాదు అని ఒక ఆశతో ఉన్నవాడికి చాలా బాధేసింది. చాలా బాధేసి అతడికి ఏం చేయాలో అర్థం కాక గోనిపట్ట ధరించుకొని అతడు బాధపడుతూ దుఃఖపడుతూ అదాన వెళ్తూ ఉన్నాడు. ఎందుకంటే అయ్యో ఎటువంటి పరిస్థితి వచ్చింది, మనుషులు తినే రోజులు వచ్చాయా, ఇటువంటి పరిస్థితి ఎందుకు ఎదురైందా, ఈ పరిస్థితిని ఎలా తప్పించుకోగలగాలి, ఏ విధంగా ఈ కరువు నుంచి విడిపించబడాలని రాజుగారికి అర్థం కాక గోనిపట్ట ధరించుకొని ఉన్నాడు. ఆ గ్రామంలో, ఆ పట్టణంలో ఉన్న వారిలాగా ఈ ఇద్దరు స్త్రీలు కూడా వాళ్ళలాగే దేవుని మీద ఆధారపడి ఉంటే ధైర్యంగా ఎదురు చూస్తుండేవారు. కానీ ఎదురు చూడకుండా పోవడానికి కారణం ఎవరంటే ఈ ఇద్దరు
స్త్రీలు, వీళ్ళిద్దరు తొందరపాటు నిర్ణయం. అయితే ఒక ఆమెమో తొందరపాటు నిర్ణయం తీసుకుంది, ఒక ఆమెమో చాలా జ్ఞానవంతురాలు కాబట్టి ఆమె చాలా ఆలోచన చేసింది. ఎందుకంటే నేను తిండి తినకపోయినా పర్వాలేదు, నేను తినకపోయినా పర్వాలా, నేను ఇలాగే పచ్చున్నా పర్వాలా, దానిలాగా నేను బిడ్డను అప్పచెప్పను, నేను చంపుకోను, నా చేతులారా నా బిడ్డ నేను ఎలా చంపుకుంటాను. ఆమె అంటే ఏదో తెలివి లేని పని చేసింది. నేను కూడా తెలివి లేని పని ఎలా చేస్తాను, ఏదో ఆ సమయాన్ని ఆ సందర్భంలో నేను కూడా సరే నా బిడ్డను కూడా ఇస్తానని అనుకున్నాను, కానీ నేను ఎలా ఇస్తాను, నేను ఇయ్యను, నా బిడ్డను నేను బ్రతికించుకుంటానని ఈమె తన బిడ్డను బ్రతికించుకున్నది, ఆమె మాత్రం తన బిడ్డను చంపుకున్నది. కొన్నిసార్లు మనము కూడా తొందరగా ఆలోచన చేసి మన ఆలోచనల ప్రకారంగా సొంత ఆలోచనలతో వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తామంటే ఇది నష్టాన్ని కలిగిస్తుందా, ఇది లేక దీని నుంచి నేను ఇబ్బందులు పడకుండా సంతోషంగా జీవించగలుగుతాను అన్న ఆలోచన మనం చేయలేం. కొన్నిసార్లు ఈమె చేయలేకపోయింది కాబట్టి తన బిడ్డను చంపుకున్నది. ఈమె ఆలోచన చేసింది కాబట్టి తన బిడ్డను బ్రతికించుకున్నది. ఒకవేళ నేను చచ్చిపోయినా పర్వాలేదు కరువులో, నా బిడ్డ బ్రతికితే చాలు, నా బిడ్డ బ్రతికి వాడు జీవించినట్లయితే ఇంతకంటే నాకు ఇంకేమీ అవసరం లేదు, నాకు ఇలా ఉంటేనే సంతోషం అనిపించి ఒకవేళ వాళ్ళ దగ్గర నేను మాట తప్పినా పర్వాలేదు, నా బిడ్డను నేను బ్రతికించుకున్నా చాలు అనుకుని తన బిడ్డను ఆమె బ్రతికించుకుంది. మూర్ఖులాగా ఆలోచన చేసి తన బిడ్డను పోగొట్టుకుంది. జ్ఞానవంతురాలుగా ఈమె ఆలోచన చేసింది కాబట్టి తన బిడ్డను దాచిపెట్టి తన బిడ్డను బ్రతికించుకోగలిగింది. అలాగే మనము కూడా స్త్రీలమైన మనం కూడా మన బిడ్డలు ఎలా తప్పించుకోవాలి. కొన్నిసార్లు మన బిడ్డలు కూడా ఇటువంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఆ ఎదురైనప్పుడు మనం ఏం చేయాలంటే మనము కూడా ఆలోచన చేసి జ్ఞానంతో ఆలోచన చేసి, ఒక మాట ఉంటుంది కదా, తన ఇంటిని కట్టుకుంటుంది, 3 రాళ్ళు తన చేతులతో తానే ఊడబెరుకుంటుంది అని మనం వింటూ ఉంటాం వాక్యం.